తమ విజయనగర రాజ్యంలో ఉన్న భువన విజయ మందిరంలో ఒకరోజు తమ కవులందరినీ ఆశీనులై ఉండగా అష్టదిగ్గజులందరూ ఆశీనులై ఉండగా ఒక బంగారు పల్లెంలో గండపిండేరాన్ని తీసుకువచ్చి ఉభయ భాషలలో సమానంగా కవిత్వ వారికి గండపిండేరాన్ని స్వీకరించవచ్చు అని చెప్పిన వెంటనే ఎవరు సమాధానం వేయలేదు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు వారు ఆశ్చర్యపడి బహుకరింపగా ఒక్కరు కోరగలేరు లేరుకో అని పండితులు పుట్టిన లేని మెరుంగరే పెద్దన కీవలంచినను పేర్మిన నాకిడు ఇష్టరాండ్రుపా వెంటనే ఉభయ భాషలలో కవిత్వం ఎలా ఉండాలని ఒక ఉత్పల మాలికలో చెప్పారు. అది రుంగులు పూపబెడంగులు సూపు నట్టి వాకైతల జగ్గు నిగ్గు నెనగావల గమ్మన గమ్మనన్వలెన్ రాతిరయున్ భవల్ మరపురాని వయల్ చెలియాల చంపు నిద్రాతరి దీపులన్వలను దారసినన్వలెలోదనంచినన్ బాతికపై కొనన్వలను పైదలి గుత్తుకలోని పల్లటి కూతలనన్వలన్ సొగసు కూర్పులు రావలనాలకించినన్ చేతి కొలంది కోపిటను చేర్చిన కన్నియ చిన్ని పొన్ని మేల్మూతల జన్ను ద్రూయవల ముచ్చటగా వల పట్టి చూచినన్ తాతడునున్న మిట్టుల మిటాలకు ముద్దుల గుమ్మ కమ్మను వాతల కండ పండు వలె వాసవిగా వల పంటను దిను గాతల తమ్మి చూలి దొరకైవ సపుంజవరాని సిప్పె పున్మేతనయ పులం కుదిగిడిప్పల గుప్పకు గప్పి గుప్ప వెంపూతల నున్న కాయ సరిపోడివి కిన్నర వెంట వంతి సంగాతవ సన్న కంతి భయగారవ కన్నడ గౌల పంతుగా సాదర దాన దానల ప్రసంది ఉటవరెడు కోటు నీటు బల్మృతలు నంబలెన్ మరుగు మల్లముగా వలె నంచ తెలుగు ఈ రీతిగా సంస్కృతంబు ప్రసరించెడు పట్టున భారతీ వధూటీత కణీయ గర్భని కటీమ మదాన నవర్గ సాహితి భౌతిక నాటక ప్రకర భారత సమ్మత ప్రభాషీకరణాత్మజ గిరిజ శేఖర సీతమయో కరేకిక రాత సుధా ప్రపూర బహుభంగ గుణంగుణ పఠితుమ పడీజాతక తాళయుగ్మనే సంగతి చుండు విపంచిక శ్రులంకాదతే హిదత్త హితాదిత ఖండను నాను దిందివి ప్రాత నయానుకూల పదవారి కుహూత్వాహారి కిక్కిని నూతన కల్గలాచరణ నూపుల ఝాడ ఝలి మలంద సంఘాత వియద్ధుని జగ జగద్విగ చోత్పర సార సంగ్రహాయాత కుమారగంధవహారి సుగంధ విలాసయుక్తమై చేతముదల్ల చేయవల చిల్లన జల్లవలన్ మనోహర ద్యోతక గోస్తరి ఫలమధుద్రువ గోకృత పాయల ప్రసారాది రుచి ప్రసార రుచిర ప్రసరంబుగ సారె